హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు తాటాకు చేప ఫ్రై చేయబోతున్నానండి నంచుకోవడానికి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చేపలు బాగా వాష్ చేసుకొని ప్యాన్ మీద మనకి ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చేపలు వేసుకోవాలి. మా మామయ్య నా కోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చాడు ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసుకొని కారం పసుపు వేసుకున్నామంటే బాగుంటుందండి. కారం పసుపు వేసుకోకపోతే అంత టేస్ట్ ఉండదు. ఉప్పు వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఆ ఉప్పు కూడా సరిపోదు అనుకునే వాళ్ళు కొంచెం అట్లా చిటికెడు చల్లుకోవచ్చు పైన. ఇప్పుడు రెండు పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వేగుతాయి. క్రిస్పీగా వద్దనుకునే వాళ్ళు కొంచెం వేగినప్పుడే తీసేసుకుంటే చాలు. కావాలనుకునే వాళ్ళు బాగా కొంచెం చేప గట్టిపడే వరకు వేపుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నాకు కత్తిపీట అవి లేవండి, అందుకని మా మామయ్య నా కోసం చిన్నగా కట్ చేసి ఇచ్చాడు వాటిల్ని. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి. నూనె కూడా ఎక్కువ పట్టదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ సరిపోతుంది. ఇప్పుడు ఆ చేపలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని వేడి వేడి రైస్ వండేసాను. క్యాబేజీ పప్పు చేశాను. క్యాబేజీ పప్పు ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను పిల్లలకి. ఇప్పుడు ఆ పప్పు నెయ్యి అన్నం కలుపుకొని చేప నంచుకొని తింటుంటే అబ్బా ఆహా ఓహో ఇంకా సూపర్ అసలు. మా పిల్లలకైతే ఎండు చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఎండు చేపలైనా మామూలు చేపలైనా బాగా తింటారు మా పిల్లలు. ఎందుకో చికెన్ కన్నా మటన్ కన్నా చేపలే బాగా తింటారు మా పిల్లలు. చూడండి ఇంకా వాళ్ళకి కడుపు నిండా తినిపిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చేపలు వాళ్ళే నంచుకుంటూ తింటున్నారు, రైస్ అయితే నేను తినిపిస్తున్నాను. ఈ మధ్య హెల్త్ బాగలేక వాళ్ళకి సరిగ్గా తినిపించలేదు, అందుకే ఈరోజు తృప్తిగా తినిపించాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.